అలా ప్రభు వచ్చాడు, ప్రభు వస్తున్నాడు. ప్రభా నువ్వు రాకపోయి నేను వస్తాను ప్రభా చెప్పేవాళ్ళారా? ఇంకా ఏం చెప్తున్నాను తెలుసా? ప్రభా ఇంకా కొంతకాలం ఉండు ప్రభా, ఇంకా కొంచెం నేను కట్టుకున్న ఇంట్లో ఉండాలా, ఏమన్నా అసలు అయితే నేను పెళ్ళి చేసుకోవాలా, నేనైతే ఇంకా పీజీ చేయాలా, నేనైతే సూపర్ స్పెషల్ చేయాలా, పిహెచ్డీ కంప్లీట్ అయిన తర్వాత వస్తే నువ్వు వస్తే బాగుంటుంది ప్రభా. ఇదేనా అనుకుండేది? అది కాదు. ఏముండాలి చెప్పండి? ప్రభా నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను. లేదా నువ్వు నన్ను ఎప్పుడు పిలిచినా పర్లేదు, నా భార్య ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతాడో, నా బిడ్డలు ఏమైపోతారో, అయ్యో పుట్టిన బిడ్డ కదా, అయ్యో సంవత్సరం బిడ్డ కదా, అయ్యో నా కొడుకు పెళ్లి జరుగుతుంది కదా, అవన్నీ వద్దు. ఎలా ఉండాలి చెప్పండి? ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఏంటి మన స్వాస్థ్యం చెప్పండి? పరలోకమే నా స్వాస్థ్యం. కాబట్టి ఐగుప్తు దేశంలో 420 సంవత్సరాలు ఉన్నోళ్ళు రాత్రి బయలుదేరి వెళ్ళిపోయినారు. సరే, అలాంటి సిద్ధపాటు ఉందా? ప్రభు వస్తే ప్రభు కొరకు పరిశుద్ధంగా నిర్దోషంగా జీవిస్తున్నామా? నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎదుటి వ్యక్తిని ప్రేమించట్లో తప్పిపోవద్దు. నీ కీడు చేసిన వ్యక్తిని సైతం క్షమించు. నీ కీడు చేసిన వ్యక్తిని ప్రేమించు. కీడు చేసావా, క్షమాపణ కోరుకో. ఎక్కడైనా పాపం అనేది నేను వెంటాడుతుంటే ఈరోజే క్రమపరుచుకో. ప్రభా వద్దు నాయనా, ఈరోజు నువ్వు వచ్చినావంటే నేనేమైపోతా? పాపం ఉంటే ఏమవుతాం చెప్పండి? పాపం అంటే విడబొట్టే. బాప్సం తీసుకుంటొచ్చు, బల్లో పాలు పొందుతూ ఉండొచ్చు, నేను వాక్యం చెప్తా ఉండొచ్చు, నాలో పాపం ఉందనుకోండి, నీకు తెలియకుండానే బోధిస్తున్నాను అనుకోండి, ఇప్పుడు యేసయ్యే వచ్చాడు అనుకోండి, మీరు న్యూ అని పైకి వెళ్ళిపోతా ఉంటారు. నేనేమో యేసయ్య వస్తాడు అని చెప్తా ఉంటాను. నేనేమో ఈడే ఉంటా. నాలో పాపం పెట్టుకొని నేను బోధించిన, నాలో పాపం పెట్టుకొని ఇక్కడ కూర్చున్నాను. నీవు ప్రభు వచ్చాడంటే మనం ఏమవుతాం చెప్పండి? సరి చేసుకున్న వారు ఏమవుతారు చెప్పండి? ఏమవుతాం? ఎత్తబడతాం. సరి చేసుకోకపోతే బోధించే నేను కూడా విడబడతా. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎంతో చెడ్డ దినాల్లో ఉన్నాం. మనల్ని మనం ప్రభు ప్రతిష్ఠించుకుందాం. ప్రభు ఎదుట పరిశుద్ధంగా ఉందాం.